ఇంట్లోనే ఉండవచ్చు. ఒకసారి విద్దాం. ఉన్నవానేవో మంత్రసారి పోసి పోసాని ఉన్నవానేవో మంత్రసారి పోసి పోసి పోషాన్ని పిలిచింది మళ్ళొకసారి దానికి ఇనవాడు ఇనవాళ్ళు ముసలానికి మళ్ళొకసారి పిలుద్దాం. ఉన్నవానేవో మంత్రసాని పోసి పోసాని పోష అంటే పోకిట్లేదానా? నీ అన్న పోసినా, నీ తమ్మునికి పోసినా, నీ ఆయికి పోసినా, నీ బాయికి పోసినా, నీ బలగానికి పోసినా, ఇంటిని కొని పోసినా, ఇంటి మూడోని పోసినా, తోఫంటిని పోసినా, స్వరముండ సూత్యముండ బడవముండ బాడకం నీ ముక్కుల బూరు పోసి అని విషయం ఒకటి అయిపోయింది. అది పోసినట్టు తిరుగుతా. నా పేరు కాదు కావచ్చు ఫీల్ అవుతాను అక్క. వేరే కొత్త పేరు పెట్టి వెళ్తా. ఉన్నవానేవో కొట్టూరియే పోయావో దీని కొత్త పెళ్లి అయినట్టున్నది. అవును మొన్ననే పెళ్లి అయింది మరి నాకు. కొట్టూరే అంటానంటే కొత్తగా పెళ్లి అయింది. మొన్ననే అయింది మరి నాకు. కొట్టూరు అంటావేందా? నీ అన్నతోటి కొట్టించుకున్నా, నీ తమ్ముతోటి కొట్టించుకున్నా, నీ ఆయతోటి కొట్టించుకున్నా, నీ బాయితోటి కొట్టించుకున్నా, నీ బలగంతో కొట్టించుకున్నా, ఇంటర్కొంతో కొట్టించుకున్నా, ఇంటి మూడోతో కొట్టించుకున్నా, తోఫంటంతో కొట్టించుకున్నా, అరిమట్లలో కొట్టించుకున్నా, కావు పక్కలలో కొట్టించుకున్నా, గెట్ల సాడు కొట్టించుకున్నా, సువరముండ సుత్తరముండ బడవముండ బాడుకోముండ నీ 3 బార్ల కాడ బొక్క బోర్ర నా బొంద పెట్టు. నీ బొంద నీ బొంద అంత ఉత్సవద్దు. సారడి అని వచ్చిందా, బాకి వచ్చిందా, బాధలకు వచ్చిందా, పొగ పట్టుకొని వచ్చిందా, బాకి వచ్చిందా, బాధలకు వచ్చిందా, సోడి అని వచ్చిందా. నేను ఇవాళ ఒక్క పొద్దు మహిళారం రోజు ఒక్క పొద్దు లేకపోతే నాకు బూతులు తప్పించి నీతులు రాను. నీతిలో మరి ఒక్క పొద్దు అని మాటలు వండి పెట్టుకుంటారు. మళ్ళా పోయిన మంగళవారం పట్టిన ఒక్క పొద్దు, రేపటి వరకు నా ఒక్క పొద్దు ఇస్తాయి. నీ ముక్కుల నా బూరు దొంగ పోసిన తిరుగుతాంది. కొట్టుకుని ముద్దు వెళ్తే కొట్టినాడే మాట్లాడుతాంది. సత్తానికి చింతకాయ రావాలి. కొత్తనే బేరు అవుతుంది, గిచ్చుతనే కయ్య వస్తుంది. అంత దూరం మంత్రసాని కొరకు వచ్చి అతికిని మర్చిపోతాం. దీన్ని సూపు చూసుకొని ఇక్కడ కదలే కదా నేను. ఓ సువర్ముండా, ఓ సూత్యముండా, ఓ బద్మాషముండా, బాలకముండా, ముండా చెట్టు ముండా దొంగ నా సౌతి నీ పేరు నాకు బలంగా చెప్పుకోరాదు. మరి ఒక్కలో ఇద్దరు రావాలి.